ఫోటోలను బికినీల్లోకి మార్చడం తప్పే. సోషల్ మీడియా సంస్థ ఎక్స్ ఒప్పుకోలట. కేంద్రం దెబ్బకు దిగొచ్చిన సంస్థ ఇకపై అశ్లీల కంటెంట్ లేకుండా చేస్తామని హామీ అట. కేంద్ర ఐటీ శాఖ తాకిదూల తాకిదూల దెబ్బతో గ్రోక్ ఏ దర్శన పరమైంది, అడ్డుకట్ట పడింది. వినియోగదారులు అడిగిందే తడువుగా ఎవరి ఫోటోనైనా బికినీలోకి అశ్లీలంగా అసభ్యంగా మార్చడం తప్పేనని ఇలాన్ మాస్క్కు చెందిన మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ఎక్స్ అంగీకరించిందట. తన తప్పును ఒప్పుకుంటూ ఇలా ఫోటోలను అశ్లీలంగా మార్చడం గ్రోక్ను అడిగిన 600 మంది ఖాతాలను, అశ్లీల కంటెంట్ ఉన్న 3500 పోస్టులను తొలగించిందట. ఇకపై అలా జరగకుండా చూసుకుంటామని, భారతీయ చట్టాలకు లోబడి అశ్లీల కంటెంట్ లేకుండా చేస్తామని హామీ ఇచ్చిందట. అంతేకాదు ఇక మీదట గ్రోక్ను ఎవరైనా అలా చట్ట విరుద్ధమైన కంటెంట్ ఇవ్వాలని అడిగినా, అశ్లీల కంటెంట్ అప్లోడ్ చేసిన వారి అకౌంట్లను తొలగిస్తామని హెచ్చరించిందట. గ్రోక్ దుశ్శాసన పరంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైన వారం రోజుల క్రితం మాస్క్ దాన్ని నిస్సిగ్గుగా సమర్థించుకున్న సంగతి తెలిసిందే. ఆ పోస్టులను తొలగిస్తామని చెబుతూనే తప్పంతా గ్రోక్ను అలా వాడుతున్న వినియోగదారులదే అని, ఏదైనా పెన్నుతో తప్పుగా రాస్తే ఆ తప్పు రాసే వారిదే అవుతుందని, తప్ప పెన్నుది కాదని చిత్రమైన లాజిక్ కూడా చెప్పారాయన అప్పట్లో. ఆ తర్వాత ఎక్స్ కేంద్ర ఐటీ శాఖకు వివరణ కూడా ఇచ్చింది. కానీ అందులో కీలకమైన వివరాలు లేకపోవడంతో కేంద్రం మరోసారి అన్ని వివరాలతో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు ఎక్స్ తాజాగా ఆ వివరాలను సమర్పించింది. ఒక్క మన దేశమే కాదు, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా గ్రోక్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అమెరికాకు చెందిన 3 నేనేటర్లు ఎక్స్ని, గ్రోక్ని తమ యాప్ స్టోర్ నుంచి తొలగించాలని యాపిల్, గూగుల్ సంస్థలకు ఇటీవలే లేఖ రాసిరట. సో ఇకపై ఈ మార్ఫింగ్ వీడియోలు కానీ లేదా మార్ఫింగ్ ఫోటోలు కానీ గ్రోక్ వాడే వాళ్ళకి ప్రధానంగా ఈ ఫొటోస్ అనేది కంప్లీట్ నిషేధిస్తాం, అట్లా వాడిన వాళ్ళ అకౌంట్స్ కూడా రద్దు చేస్తామని గ్రోక్ రియాక్ట్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇటీవల మన సెలబ్రిటీలు కూడా దీని మీద కంప్లైంట్ చేశారు. మా ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ ఈ ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత అమ్మాయిలకు కూడా భద్రత లేకుండా పోతుంది, ఏది రియల్ ఏది ఫేక్ అనేది తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు ఉంది. కాబట్టి వీటి మీద చర్యలు తీసుకోవాలని సెలబ్రిటీలతో పాటు చాలామంది ఈ ఉమెన్ కమిషన్ లాంటి వాళ్ళు కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి దీని మీద. సో కేంద్రం దీని మీద సీరియస్గా తీసుకుని, సో దీని మీద ఆల్రెడీ వాళ్ళని వివరణ కోరితే ఫస్ట్ వాళ్ళు కొంచెం తేడాగానే రియాక్ట్ అయినప్పటికీ కూడా తప్పు మాది కాదు, అట్లా తప్పుగా వాడే వాళ్ళదే తప్పు, కానీ మాది తప్పు ఎట్లా అవుతుందని ఆయన ఎలాన్ మాస్క్ రియాక్ట్ అయిన పరిస్థితి. సో ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే తప్పు మాదే, సో అట్లా వాడే వాళ్ళని ఖచ్చితంగా ఆ అకౌంట్లు దాదాపు 600 అకౌంట్లు బ్లాక్ చేసిరంట. ఇప్పటికే దాదాపు 3500 పోస్టులను తొలగించిందట ఇప్పటి వరకు. ఏది ఈ అశ్లీల కంటెంట్లు, బికినీలు ఫోటోలు ఏవైతే ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ఫోటోలు ఉన్నాయో వాటిని ఇప్పటివరకు దాదాపు 3500 పోస్టులను రిమూవ్ చేసింది. సో ఇక మీదట అట్లా ఎవరైనా అడిగినా లేదా అట్లా ఎడిట్ చేయమని చెప్పినా కానీ ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లు బ్లాక్ చేసి, సో దీన్ని కంప్లీట్ నిషేధిస్తామని చెప్తా ఉన్నారు. కేవలం మన ఇండియానే కాదు, యూరోపియన్ కంట్రీస్ కూడా దీనికి వ్యతిరేకంగా మాట్లాడేసరికి వాళ్ళ దిగొచ్చిన పరిస్థితి.